ఇక నినాక మొన్న ఒక ఆయన పేరుకు పెద్ద మనిషి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏ ధర్మం మమ్మల్ని ఊరవతల నుంచి నాకు తెలియదు అంటుండు. అన్నా నువ్వు గంత పెద్దోనివే 30 సంవత్సరాలు ఉద్యమం చేసినావు, నీకు ఏ ధర్మం పక్క పెట్టింది తెలియదా? చెప్పు. నీకు ఇంత పథకం ఇవ్వగానే, నీకు ఇంత అవార్డు ఇవ్వగానే ఏ ధర్మం పక్క పెట్టింది మాకు తెలియదు అని మాట్లాడుతున్నావు. అన్నా నువ్వు ఒకసారి ఆలోచన చెయ్యి, మనం ఎటువైపు పోతున్నామో చెప్పు. సనాతన ధర్మానికి నువ్వు వారసులు ఉంటావా? ఊరవతల ఉంచిన సనాతన ధర్మం నీకు తెలియదా? చెప్పు. సనాతన ధర్మం ఏం చేసింది? సనాతన ధర్మం మన జాతిని ఏం చేసింది నీకు తెలియదా? 1819 వరకు ఈ దేశంలో శూద్రుడు పెళ్లి చేసుకుంటే బాబనుడు 3 రాత్రులు గడుపుకున్నాకనే శూద్రుడు మన ఇంటికి పోయేది. అది తెలియదా నీకు? సనాతన ధర్మం 1794 వరకు మనకు విద్య అందించలే. నీకు తెలియదా? చెప్పన్నా. ఏం మాట్లాడుతున్నాం? వీళ్ళందరూ దేశభక్తులని మాట్లాడుతున్నాం. దేశభక్తులం మేం. ఈ దేశ సంపద మాది. చెప్పు. ఇంకెన్ని రోజులు? 1947 నుంచి నేటి వరకు దాదాపు 70 సంవత్సరాలు అవుతుంది దేశానికి స్వాతంత్రం వచ్చి. క్యాలెండర్ల పేజీలు మారినాయి. ఈ దేశాన్ని ప్రధానమంత్రులు మారి తప్ప దళితుల మీద దాడులు మారినాయా? దళితుల మీద దాడులు ఆపిరా? ఇంకెన్ని రోజులు దాడులు చేస్తారు?